మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలకి నమస్కారములు. నేను కోట ఇందిరాదేవి. శ్రీదత్త దర్శనం. ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. క్రిందటి వారు స్వామి ధర్మస్వరూపం గురించి వివరంగా ధర్మకీర్తికి చెప్పారు. ఈ వారం స్వామి ఇంకా ఇలా బోధిస్తున్నారు. అది ఏమిటో విందాము. స్వామి బోధ. నాయన ధర్మకీర్తి, ధర్మ మార్గం బహు జటిలంగాను దురవహంగాను ఉంటుంది. అందుచేత సంకట స్థితి వచ్చినప్పుడు ధర్మశీలులైన పెద్దల వలన ధర్మ నిర్ణయం చేయించుకోవాలి. ఎందుకంటే ప్రతివాడు స్వధర్మాన్నే అవలంబించాలి. పరధర్మాన్ని పొరపాటునైనా పట్టుకోకూడదు. స్వధర్మాన్ని త్యజిస్తే వాణ్ణి పాషండుడని పతితుడని అంటారు పెద్దలు. వర్ణాశ్రమ ధర్మ నిరతుడై ఉన్నవాడే పుణ్యాత్ముడు. చేసే ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా చెయ్యాలి. జ్ఞానవృద్ధులు, తపోవృద్ధులు, వయోవృద్ధులు ఎదురైనప్పుడు వినయంతో నమస్కరించాలి. బాబు ధర్మకీర్తి, అన్నిటికన్నా మొదట వేదశాస్త్రాధ్యయనం చెయ్యాలి. దీన్నే శృతం అంటారు. దీనివల్ల ధృతి, శమము, సత్యము అనేవి మనలో నిలిచి ఉంటాయి. ఇవి అంటిపెట్టుకుని ఉంటే హృదయ గ్రంథి దానంతట అదే విచ్ఛిన్నమైపోతుంది. క్రమంగా ఇక దూరంగా ఉంచాల్సిన వాటి మాటకు వస్తే క్రోధం మొట్టమొదటిది. క్రోధాన్ని ఎవరు క్రోధం చేత అణగించలేరు. దాన్ని సహనంతో అణచవచ్చు. ఎవడి కోపం వాణ్ణే దహించి వేస్తుంది. అంతటితో ఆగదు. వాడి పుణ్యం అంతటినీ దహించి వేస్తుంది. అందువల్ల దాని విషయంలో మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి. తను కోపానికి పరమశివుడై ఒకరిని కలతపెట్టరాదు, నిందించరాదు, అవమానించరాదు, ద్రోహం చేయరాదు, దురభిమానం పడరాదు. చివరకు పరుషంగా మాట్లాడనైనా మాట్లాడరాదు. అవునయ్యా, వాక్పారుష్యం కూడనే కూడదు. అది మన హృదయ మర్మాలనే కాదు, లోపల ఎముకల్ని కూడా కొరికేస్తుంది సుమా. అంతేకాదు, పుణ్యం కావాలనుకున్నవాడు దాని దగ్గరకు చేరనీయరాదు. అది పుణ్యాలను మూలమట్టంగా నాశనం చేయగలదు. ఇతరుల మర్మాలను తాకేలాగు పరుషంగా మాట్లాడేవాడి ముఖం మీద పెద్దమ్మ కాపురం ఉంటుంది. చదువుల తల్లి తొలగిపోతుంది. ఇక తితిక్ష సంగతి చెప్పాలంటే మాటలు చాలవు. నిప్పుల బాణాల్లాంటి పరుషవాక్యాలు గుండెలకు గుచ్చుకుంటున్నా చలించకుండా, చిరునవ్వు చెరగకుండా ఎవడుంటాడో వాడు ఉత్తముడు. వాడిది పుణ్యాల పంట. తన్నెవరైనా తిరిగితే వాళ్ళని తాను తిట్టక, పరులతో తిట్టింపక, తన్ను కొట్టిన వారిని తాను కొట్టక, కొట్టింపక, తను ద్రోహం చెయ్యక, చేయింపక శాంతుడై ఉండే మహాత్ముడికి దేవతలే ఎదురు వచ్చి పూర్ణకుంభాలతో స్వర్గానికి తీసుకెళ్తారయ్యా. కనుక పరుషవాకు దగ్గరకు చేరకుండా జాగ్రత్త పడాలి. ఆ మాటకు వస్తే అసలు మాట్లాడకుండా మౌనంగా ఉండడమే సర్వోత్తమం. ముఖ్యంగా సభలలో మౌనమే మంచిది. ఒకవేళ మాట్లాడవలసి వస్తే ఆ మాట సత్యమై ఉండడం 2 రెట్లు మంచిది. ఆ మాట ప్రియంగా కూడా అయితే ఇక దానికి సాటలేదు. కనుక బాబు, అలాంటి మాటలే మాట్లాడాలి. మాట్లాడితే లేకపోతే మౌనంగా ఊరుకోవాలి. ఇక మనం జాగ్రత్త తీసుకోవాల్సిన వాటిలో సాంగత్యం చాలా ప్రధానమైంది. ఎలాంటి వారి సాంగత్యం చేస్తే అలాంటి వాడివే అవుతావు. తపస్సుల సాన్నిధ్యంలో ఉంటే నువ్వు తపస్వివే అవుతావు. లోకతత్వమే అంతా. ఎర్ర రంగు కాషాయ వేస్తే కాషాయ వస్త్రం అవుతుంది. నల్ల రంగు వేస్తే మలిన వస్త్రం అవుతుంది. దొంగల సహవాసం చేస్తే దొంగే అవుతావు. అందువల్ల నీచ సేవ చేయరాదంటారు పెద్దలు. తాను ఎలాంటి వారిని దగ్గర చేర్చుకుంటాడో తనలాంటి వాడు అవుతాడు.
తాను ఎలాంటి వారి దగ్గర చేరుతాడో తాను అలాంటి వాడు అవుతాడు. అన్నిటినీ మించి తాను ఎలాంటి వాడు కావాలని కోరుకుంటాడో అలాంటి వాడే అవుతాడు మానవుడు. ఏది కాకూడదు అనుకుంటాడో దాని నుంచి దూరంగా జరగాలి. దేని నుంచి తొలగిపోతాడో దాని నుంచి విముక్తి లభిస్తుంది. సంసారం అంతా ఇంతే. కనుక ధర్మకీర్తి ఒకడిలా సమస్తాన్నించి విముక్తుడయ్యాడు అనుకో, వాడికి ఇక దుఃఖమేది? కావాలనుకుంటే మటుకు వాడు నిందని ప్రశంసని రెండింటినీ సమంగానే చూస్తాడు. వాడు ఇతరులను జయించడు, తాను ఓడిపోడు. తనకు ఒకరి మీద పగ ఉండదు, తాను ఒకరికి పగవాడు కాదు. అలాంటి వాడికి దుఃఖము లేదు, సంతోషము లేదు. వాడిదే అద్వైత స్థితి. వాడు అందరికీ మేలునే కోరుకుంటాడు. వాడికి ఎవరు గిట్టని వాళ్ళు లేరు కదా. మరి ఎప్పుడు సత్యమే చెబుతాడు. వాడు అబద్ధం చెప్పవలసిన అగత్యం లేదు కదా వాడికి. వాడు ఎప్పుడు ఇంద్రియ నిగ్రహం కలిగే ఉంటాడు. వాడు అన్నిటి నుంచి దూరంగా జరిగేశాడు కదా. మరి బాబు వాడు సాధువు అంటే వాడే ఉత్తమ పురుషుడు, వాడే పురుషోత్తముడు. ఇక దుష్టుడు అంటావా? వాడు ఎవడు చెప్పినా వినడు. ఎప్పుడూ ఇతరుల లోపాలనే వెతుకుతూ ఉంటాడు. ఇస్తానని ఎగేస్తాడు, అడిగితే తిట్టిపోస్తాడు, చేసిన మేలు మర్చిపోతాడు, కామాదులకు వశమై ఉంటాడు. వాడి ముక్కు మీద కోపం చిందులేస్తూ ఉంటుంది. ఎవడైనా ఉపకారం చేస్తే ముందు నమ్మడు, నమ్మినా మర్చిపోతాడు. అందరూ వెధవలే అంటాడు. వీడు ఆధమ పురుషుడు అంటే. కనుక నాయన ధర్మకీర్తి, నువ్వు ఉత్తమ పురుషుల మార్గంలో నడు. ఉత్తములనే దగ్గరికి చేర్చుకో, అల్పులను దగ్గరకు చేరనీయకు. ఉత్తమ భావనలే చెయ్యి, ఉత్తమ కార్యాలే చెయ్యి, ఉత్తమ సూక్తులే పలుకు. అదే ఉత్తమోత్తమమైన ధర్మము. అలా చేస్తే క్రమంగా ఇందాక చెప్పానే ఆ సుఖదుఖాతీత అద్వైత స్థితి వస్తుంది. అదే ధర్మాలకు అన్నిటికీ ఉత్తమోత్తమమైన ఫలం. ఆ ఫలం లభించేలాగా నడుచుకో అని ఈ విధంగా గంగా ప్రవాహంలాగా స్వామి ధర్మోపదేశం చేస్తుంటే ఏకాగ్రంగా విన్నాడు ధర్మకీర్తి. స్వామి పలుకులు అతనిని సమ్మోహపరిచినాయి. ఆ కంఠధ్వనిలో ఉన్న లోకాతీతమైన మాధుర్య విశేషానికి అతను పరవశించిపోయాడు. చెప్పిందంతా జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకుని స్వామి దగ్గరకు సెలవు తీసుకుని రాజ్యానికి తిరిగి వచ్చి ఆ ధర్మాన్ని యథాశక్తిగా ఆచరణలో పెట్టుకోవాలని ప్రయత్నిస్తూ వచ్చాడు ధర్మకీర్తి. ఆ కొత్తలో అతడు ఎన్నో యజ్ఞయాగాలు దాన ధర్మాలు చేస్తుండేవాడు. విశేషించి స్వామి చెప్పిన ధర్మశాస్త్రాన్ని అర్హులనుకున్న వారికి అందరికీ విరివిగా ఉపదేశిస్తుండేవాడు, మర్మం లేకుండా. చ్యుతి అలా చాలా ఏళ్ళు గడిచినాయి. కానీ రాచపతుకు చాలా చెడ్డది. అది దుర్జనులకి దుర్గుణాలకి ఉన్నంత సన్నిహితంగా సజ్జనులకు సద్గుణాలకి ఉండదు. క్రమంగా అతని దగ్గరికి హేతువాదులని పేరు పెట్టుకున్న భ్రష్టబుద్ధులు చేరారు. ప్రతివాడికి బోధ చెయ్యాలనే వెర్రొకటి ఉంటుంది కదా ఇతనికి. ఆభాస జ్ఞానాన్ని చూసి జ్ఞానమని, అతి తెలివిని చూసి తెలివని భ్రమించి మురిసిపోయే గుణం మొదటి నుంచి ఉంది కదా. ఇంకా కావాల్సిందేముంది? వారందరికీ ఏదో బోధ చేద్దామని వారందరినీ దగ్గరికి చేరనిచ్చాడు. స్వామి చెప్పాడు కదా, ఎలాంటి వాళ్ళని దగ్గరకు చేరదీస్తావో నువ్వు అలాగే అవుతావురా అని. సరిగా అలాగే జరిగింది. వాళ్ళు వేసే మెలిక ప్రశ్నలకు ఇతను సమాధానం చెప్పలేకపోయేవాడు. దాంతో స్వామి చెప్పింది సమగ్రం కాదేమో అని అనుమానం వచ్చింది మొదట్లో. చెప్పిన విషయంలోనే ఏదైనా లోటుందేమో అనిపించింది ఆ తర్వాత అసలు స్వామి ఈ ధర్మాలు ఆచరించడం లేదు కదా, నాకెలా చెప్పాడు అనిపించింది. అటుపైన స్వామిదంతా వట్టి డాంబికమని, ఏదో తను అడిగాడు కనుక అక్కడ విన్నవి ఇక్కడ విన్నవి అన్నీ పోగు చేసి చెప్పాడు. అంతేకాని ధర్మ నిర్ణయం చేయడానికి కావాల్సిన శాస్త్రజ్ఞానం ఆయనకు లేదని అనిపించింది. ఇంతకన్నా వివరాలు ఎందుకు? వాడు నాస్తికుల సంఘాతంలో పడి క్రమంగా నాస్తికుల్ని మించిపోయాడు. అబ్బా, భ్రష్టత కవదలేవు కదా. అందులోనూ రాజభ్రష్టుడు కావటం మొదలు పెడితే వాడిని ఆపగలవాడెవడు? రాను రానతడు సప్త వ్యసనాలకు మారుపేరుగా మారిపోయాడు. అసలే యథా రాజా తథా ప్రజ అని సామెత. ఇక రాజు స్వయంగా
యజ్ఞయాగాదులు, దాన ధర్మాలు, శాస్త్ర చర్చలు మానేయటమే కాక భ్రూణహత్యలు, వర్ణ సౌకర్యాలు, నాస్తిక బోధలు, వ్యసన కళా క్రీడాభ్యాసాలు చేసేవారికి విశేష పారితోషికాలు ఇస్తుంటే ఆ రాజ్యం ఏమవుతుంది? ఏం కావాలో అదే అయింది. ఇతనికి తన పాపమే కాక రాజా రాష్ట్రకృతం పాపం అని ఉంది కనుక రాజ్యంలో వారందరి పాపాలు కూడా వచ్చి నెత్తిన పడసాగినాయి. ఇలా తన పాపాలు, తోటివారి పాపాలు అన్నీ తనే పోగు చేసుకుని ఒక పెద్ద పాపపు ముఠగా తయారయ్యాడు రాజు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. వచ్చేవారు అదృశ్యహస్తం లాగా స్వామి ఎలా రక్షించారు అని చెప్పుకుందాము. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.